విజ్ఞానం ఆలోచన ఉన్నవాడే నిజమైన నాయకుడని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఈ లక్షణాలున్న వ్యక్తుల నాయకత్వంలోనే దేశం ఎదుగుతుందని అభిప్రాయపడ్డారు. 2028లో మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని కేటీఆర్ స్పష్టం చేశారు. నేను మిమ్మల్ని ప్రార్థించేది ఒకటే, మీతో నేను కోరేది ఒకటే, అభివృద్ధి జరగాలి అంటే అమోఘమైన ఆలోచనలు కావాలి. మీ మస్తిష్కమే ప్రగతికి కేంద్రం, మీ మెదడే అసలైన చిప్ సెట్. వాళ్ళ పక్కనే ఉన్నది సింగపూర్. లీ క్వాన్ యూ చూపెట్టారు, సింగపూర్లో ఒక అద్భుతాన్ని చేసి చూపెట్టారు. ఇక్కడ మనం మలేషియాలో కౌలాలంపూర్లో ఉన్నాం. ఒక మహతీర్ మొహమ్మద్ ఇక్కడ మరి మలేషియా కోసం విజన్ 2020ని 1991లోనే ఆవిష్కరించారు. ఇవాళ కౌలాలంపూర్ చూసి అబ్బుర పడతా ఉన్నారు మొత్తం. అంటే దానికి కారణం నాయకత్వ పటిమ, నాలెడ్జ్ బేస్డ్ ఎకానమీ, టెక్నాలజీ బేస్డ్ వ్యవస్థలు, ఇన్నోవేషన్ బేస్డ్ సంస్థలే వాళ్ళ ప్రపంచాన్ని శాసిస్తూ ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భూగోళాన్ని కుదిపేస్తున్నది, ఆంథ్రోపిక్ అల్లజడి రేపుతున్నది. ఒక మాయా ప్రపంచంలోకి పోతా ఉన్నాం మనందరం కూడా. మరి ఇవాళ పరిస్థితి చూస్తే ఆయిల్ ఉన్నవాడో అణ్వాయుధాలు ఉన్నవాడో కాదు ఇవాళ లీడర్, ఆలోచన ఉన్నవాడే లీడర్ ఈ నాలెడ్జ్ ఎకానమీలో అనే మాటను మీకు గుర్తిస్తా ఉన్నాను. కొత్త ఆవిష్కరణలతో, నవ్య సాంకేతికతతో మనల్ని మనం మార్చుకోకపోతే మునిగిపోక తప్పదు. తెలంగాణకు కూడా మీ సేవలు కావాలి, తెలంగాణకు కూడా మీ సూచనలు కావాలి, తెలంగాణకు కూడా మీ గైడెన్స్ కావాలి, తెలంగాణకు కూడా ప్రవాసుల మద్దతు కావాలి. వెన్నుదన్నుగా నిలిచే మరి తెలంగాణ మెదళ్ళు మనందరికీ కూడా రేపటి తెలంగాణను ఆవిష్కరించడానికి కావాలి. ఇది వరకు ఆటో పైలట్ మోడ్లో నడిచేదేమో కార్యక్రమం, కానీ భవిష్యత్తులో ఆటో పైలట్ మోడ్ పని చేయదు. లీడర్షిప్ మేక్స్ ఎ డిఫరెన్స్. నడిపించే నాయకుడు సరైన లేకపోతే ఏ పని కూడా జరగదు. వాళ్ళ దేశాల మధ్యన చిప్ టెక్నాలజీలు, సెమీ కండక్టర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లు, వీటి కోసం హోరాహోరీ పోరు జరుగుతున్నది. పోటెత్తే యువ సముద్రం తెలంగాణలో, భారతదేశంలో ఉన్నది. జెన్ జీ ఇవాళ కొత్త శక్తితో, కొత్త ఉత్సాహంతో తొనికిసలాడుతున్నది. మరి ఒక నవ యువ అద్భుతమైన భారతదేశంగా 2047 సంవత్సరం కల్లా మరి మన దేశం అవతరించాలి అంటే తప్పకుండా మీ అందరి మద్దతు, మీ అందరి ఆశీర్వాదం కూడా ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఒక మాట మాత్రం వాస్తవం, మన వాళ్ళు మలేషియాలో కావచ్చు, అమెరికాలో కావచ్చు, యూకేలో కావచ్చు, ఇంకో చోట కావచ్చు, చాలా మంది గర్వపడుతుంటాం. మనం ఒక సత్యానాదేలను చూసుకుని, ఒక సుందర్ పిచాయిని చూసుకుని, ఒక అరవింద్ కృష్ణని చూసుకుని గర్వపడతా ఉంటాం. మన వాళ్ళు గ్లోబల్ సీఈఓలు అవుతున్నారండి, మన వాళ్ళు గ్లోబల్ సీఈఓలు అవుతున్నారు. కానీ మన దేశం నుండి ఎందుకు ఆవిష్కరణలు రావడం లేదు? ఒక ఇన్స్టా, ఒక వాట్సాప్, ఒక చాట్ జీపీటీ మన దగ్గర నుండి ఎందుకు రావడం లేదు? మన దగ్గర నుండి ఒక ఆంథ్రోపిక్ ఎందుకు రావడం లేదు? ఎందుకు అంటే మీకు తెలుసు, ద ఇంటలెక్చువల్ బ్యాంక్రప్సీ ఆఫ్ అవర్ పొలిటీషియన్స్ అండ్ ద ఎకనామిక్ బ్యాంక్రప్సీ ఆఫ్ అవర్ సిటిజన్స్ ఇస్ అ డెడ్లీ కాక్టైల్. అందుకే ఎలక్షన్లు గెలవడమే పరమావిధిగా. ఎలక్షన్లో గెలవడానికి కోసం అవతల ఆయన 1000 రూపాయలు ఇస్తానంటే నేను 2000 రూపాయలు ఇస్తానని జరిగే ఈ కాంపిటేటివ్ పాలిటిక్స్ ఉన్నంత కాలం కొంత నష్టం తప్పదు. కానీ డెఫినెట్గా నాకైతే విశ్వాసం ఉంది, భారతదేశం చైతన్యవంతమైన దేశం. అందులో మన తెలంగాణ పోరాటాలకి నిలవు మన తెలంగాణ. తప్పకుండా 2023 ఎన్నికల్లో కొంత స్పీడ్ బ్రేకులు పడ్డప్పటికీ, ఈ 2.5 ఏళ్లలో కొంత నష్టం జరిగినప్పటికీ తప్పకుండా భవిష్యత్తులో మళ్ళీ అవకాశం వస్తుంది. మన తెలంగాణ తిరిగి పట్టాలెక్కుతుంది.